ఓకే సార్. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో నమస్తే అండి, నా పేరు నవ్య అండి. ఓకే ఓకే అండి, సార్తో మాట్లాడాలి. ఓకే, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. సార్ ఇది ప్రాపర్టీ అండి, మా నాన్నగారిది. ఓకే. అయితే మాది విలేజ్ లో ఉందన్నమాట. మీ నాన్నగారు సంపాదించారా, మీ తాతగారు సంపాదించారా? అది తాతగారిదండి. ఓకే, చెప్పండి. ఓకే, సో తాతగారిది, మా నాన్న చనిపోయారండి. ఓకే. అంటే అది మాకు విషయం తెలియకుండా ఒక జస్ట్ మాకు 2 years బ్యాక్ తెలిసింది. ఏమో. సో ఇప్పుడు మేము అది అడగాలి అని అంటే, ఆహా మీ నాన్న చనిపోయారు కదా, ఇప్పుడు మిమ్మల్ని అడిగే రైట్స్ కూడా లేవు అని ఎవరు మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంటున్నారు. ఓకే. సో అది ఎలా సార్ మరి? అంటే మీ తాతగారు నుంచి మీ నాన్నగారు వాళ్ళు పంచుకోలేదు, భూమి పంచుకోలేదమ్మా? పంచుకోలేదండి అసలు. అంటే తాతగారు నుంచి మీ ఫాదర్లకు ఎంత ఎంత భూమి వచ్చింది? మొత్తం వచ్చేసి 3 ఎకరాలు ఉండేనండి. మొత్తం 3 ఎకరాలు ఉండే. ఎంత మీ బాబాయిలు, మీ అన్న, పెద్దనాన్న ఎంతమంది ఉన్నారు మొత్తం మీ నాన్న వాళ్ళు? ఇప్పుడు నాన్న వాళ్ళు లేరు, అలాగే మమ్మీ రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ చనిపోయారు. కాదు, మీ నాన్న వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరేనండి. ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి. ఓకే ఓకే. సో మీ నాన్నమ్మ ఉందా? లేదండి, నాన్నమ్మ చనిపోయారు. రైట్ రైట్ రైట్. ఓకే. ఇప్పుడు మీకు ఆ 3 ఎకరాల భూమి ఏదైతే ఉందో, మీ నాన్నకు, మీ బాబాయికి, మీ యొక్క అత్తమ్మకు, ముగ్గురికి మంచికి 1 ఎకరం వస్తుందండి. సో అందులోకి వెళ్ళి మీకు ఏమైతుందంటే మీ నాన్న భాగంలో ఉన్నటువంటి భాగము మీరు మీ నాన్నగారికి ఎంత సంతమంది ఉన్నారో అంతమంది సంతానం తీసుకోవచ్చండి. దానికోసం మీరు ఏంటంటే ఇండివిజువల్ గా తను ఏంటో అమౌంట్ ఏదో సమ్ తీసుకున్నారు. సో ఆ అమౌంట్ ఇది మేము అందులో తీసేసుకుంటున్నాము, మీకు రాదు ఈ ప్రాపర్టీ అనేది, మీరు ఎందులో కేసేసుకున్నా అది చెల్లదు అని అంటున్నారు. మా బ్రదర్ కి వచ్చేసి ఇప్పుడు 19 years అండి. ఓకే మేడం. మీరు ఎందుకు అంటే నేను మ్యారీడ్ సార్. ఓకే ఓకే. సో మీరు అడిగే రైట్స్ మీకు లేవు, మీరు ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నారు. సో ఇప్పుడు మా తమ్ముడు అడగాలి అంటే రైట్స్ ఏంటి అంటే ఎలా మేము ప్రొసీడ్ చేస్తే బాగుంటది? మీరు ఏం లేదండి, పార్టీషన్ సూట్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, మీరు పార్టీషన్ సూట్ అని వేసుకోండి. ఒకవేళ మీ ఫాదర్ బాకీ ఉన్నాడు అంటే అదంతా సెపరేట్ మ్యాటర్, దానికి సంబంధం లేదు. సార్ ఇప్పుడు అదంటే అమౌంట్ మనం తర్వాత ఇచ్చుకోవచ్చు, ఇది మీరు అడిగే రైట్స్ ఏ లేదు అని అంటున్నారు. మీరు ఎందులోనన్నా కేసు వేసుకోండి, అది చెల్లదు అని అంటున్నారు. మీరు ఒకసారి పని చేయండి, మీ దగ్గర పట్ట పశువులు ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేవు సార్, డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క సర్వే నెంబర్ చెప్పినట్లయితే వాళ్ళు డాక్యుమెంట్లు ఇస్తారు. ఆ డాక్యుమెంట్లు తీసుకొని మీరు ఏ మండల ఆఫీస్కి అయితే ఆ మండల ఆఫీస్కి అయితే మీకు డాక్యుమెంట్లు ఇస్తారు. ఆ సంబంధించిన జిల్లాలో మీరు జూనియర్ సివిల్ కోర్టులో పార్టీషన్ సూట్ వేయండి. పార్టీషన్ సూట్ వేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి సమన్స్ పోతాయి. సమన్స్ పోయినప్పుడు వాళ్ళు కంపల్సరీ రెస్పాన్స్ చేయాల్సి వస్తుంది. దాంతో మీ యొక్క ఆస్తి మీరు తప్పకుండా తీసుకోవచ్చండి, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. ఓకే ఓకే సార్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కూడా కలవచ్చండి. ఓకే సార్, నేను మీకు ఏమంటారు కాంటాక్ట్ చేస్తానండి. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.